పల్లవి ప్రశాంత్‌కి రతిక రోజు సారీ చెప్పిందట. హౌస్‌లో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని మనసులో పెట్టుకోకు అంటూ చెప్పిందట. మొత్తానికి రతిక రోజు పల్లవి ప్రశాంత్ మధ్య అయితే మరి ఇంకా కంటిన్యూషనే జరుగుతోంది. ఎంతమందిని ఆయన ఫాలో అయితారో తెలియడం లేదు. ఓ పక్క నైని పావని అంటారు. మరో పక్క రతిక రోజ్ అంటారు. హౌస్‌లోనే కాదు బయట కూడా ఇప్పుడు 'బిగ్ బాస్' ఉత్సవం. ఈ బీబీ ఉత్సవం అనేది సీజన్ అయిపోయినాక పెడతారు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. నువ్వు నేను అని బాగా ఉన్నవాళ్ళు, నువ్వా నేనా అని కొట్టుకున్న వాళ్ళు అందరూ కలిసి అక్కడికొస్తారు. సో, ప్రస్తుతం ఈ బీబీ ఉత్సవంలో పల్లవి ప్రశాంత్‌కి, అలాగే అక్కడ ఉన్నటువంటి రతిక రోజ్‌కి బాగానే గొడవ జరిగింది. సో, ఇప్పుడు ఈ బీబీ ఉత్సవంలో ఇంకా ఏం జరగబోతోంది అనంటే, రతిక రోజ్‌కి తనకి మధ్య మంచి కెమిస్ట్రీ అయితే బిల్డ్ చేసినట్టుగా తెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ విషయాలు ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, బీబీ ఉత్సవంలో రతిక రోజ్ ఇంకా పల్లవి ప్రశాంత్ డాన్స్ కూడా ఇరగదీసినట్టుగా అయితే చెప్తున్నారు. మరి ప్రస్తుతం అమర్‌దీపు అలా ఒకసారి ఇంకా మన పల్లవి ప్రశాంత్ మధ్య ఇంకా చాలా విషయాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు కూడా చూసి నిజంగా ఎంతగానో పండగ చేసుకుంటారు. రతిక రోజ్ ఇప్పుడు ఆయనతో కలిసి డాన్స్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' పల్లవి ప్రశాంత్ గురించి చాలా తప్పుగా అనుకున్నారని, ఇప్పుడు దీనికి క్లారిటీ ఇచ్చుకోవాలని మనసులో పెట్టుకోకు అంటూ చెప్తోంది. సో, ప్రస్తుతం ఈ విషయాలు చూసి అభిమానులు కూడా అంటే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉందన్నమాట అంటూ చెప్తున్నారు. సో, తప్పు నాదే. కానీ ఈ విషయంలో కాస్తంత ఆలోచించి చెప్పాలి అంటూ చెప్తోంది. సో, ఎక్కడ చూసినా సరే ఇప్పుడు రతిక, పల్లవి ప్రశాంత్ గురించిన గాసిప్స్ రావడంతోనే మరి నిజంగా పల్లవి ప్రశాంత్‌ని అప్పట్లో కాస్తంత మంచి ఇష్టమే ఉండేదని, కానీ పల్లవి ప్రశాంత్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు అనిపించే అక్కడ కొంచెం మిస్‌గైడెన్స్ అయింది. కానీ పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు అంటూ మనసులో పెట్టుకోవద్దని క్షమించమంటూ సారీ చెప్పింది రతిక. ఇంకా ఈ విషయాలు తెలియాలంటే ఈసారి వచ్చే ఎపిసోడ్‌ని చూడాల్సిందే.